హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు స్టడీ సర్కిల్. సో గైస్, మనం ఈ సెషన్స్ లో కంక్లూజన్స్ ఫార్మ్డ్ బై కనెక్టింగ్ వన్ పాజిటివ్ అండ్ అనదర్ నెగిటివ్ స్టేట్మెంట్స్. సో మనం ఇచ్చినటువంటి తీర్మానాలను ఒకటేమో పాజిటివ్ ధనాత్మకంగా ఉండి మరొకటేమో నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే కనుక మనకు వాటిని ఏ విధంగా కంక్లూజన్స్ ఫామ్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అండ్ లాస్ట్ సెషన్స్ వరకు మనం క్లియర్గా కొన్ని బేసిక్ పాయింట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కంక్లూజన్స్ మస్ట్ బి పాజిటివ్, ఓకేనా. ఇఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్, కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. అండ్ ఆల్ సమ్ అవుతుంది కానీ సమ్ ఆల్ అవ్వదు అని. దాంతోపాటు ఒకవేళ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కనుక పాజిటివ్ అయితే ఇచ్చేటువంటి కంక్లూజన్స్ కూడా మనం పాజిటివ్ వస్తుందని నేర్చుకున్నాం, ఓకేనా. సో అందులో మూడు అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే కంక్లూజన్స్ అనేటువంటివి కూడా పాజిటివ్ అవుతుందని. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్ ఉంది. సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం యూజ్ చేయాలి? సో దానికి గానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు హెడ్డింగ్ కూడా రాయడం జరిగింది, కంక్లూజన్స్ ఫార్మ్డ్ బై కనెక్టింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్, ఓకేనా. ఒకవేళ మనకు స్టేట్మెంట్ లో ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఒక నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే మరి కంక్లూజన్స్ పాజిటివ్ అవుతాయా, నెగిటివ్ అవుతాయా, మరి రిజల్ట్ ఏమైనా ఉంటుందా, ఉండదా? సో దాని గురించి ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, రైట్. సో మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చినటువంటి కంక్లూజన్ ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్ అయితే కనుక కంక్లూజన్స్ మస్ట్ బి ఏ నెగిటివ్, ఓకేనా. మరొకసారి చూడండి, ఇఫ్ ది స్టేట్మెంట్స్ one is positive and another one is negative, the conclusions must be follows negative, ఓకేనా. సో మీరు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇంతకు ముందేమో మనం పాజిటివ్స్ ఇస్తే పాజిటివ్ వచ్చింది, ఓకేనా, రైట్. సో ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాం? కంక్లూజన్స్ రెండు పాజిటివ్స్ అయితే స్టేట్మెంట్స్ రెండు పాజిటివ్స్ అయితే కంక్లూజన్స్ పాజిటివ్ అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ కేసులో మనం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇంకో నెగిటివ్ స్టేట్మెంట్ కనుక కనెక్టింగ్ చేస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్ నెగిటివ్ కంక్లూజన్స్ రావాలి, ఓకేనా, రైట్. సో మరి నెగిటివ్ కంక్లూజన్స్ అయినా పాజిటివ్ కంక్లూజన్స్ అయినా రావాలి అని అంటే మనం ఎప్పుడైనా సరే ఒక రెండు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేసేటప్పటికి కామన్ టర్మ్ లో ఒక కామన్ టర్మ్ ఉంటుంది. ఆ కామన్ టర్మ్ వాల్యూ అనేటువంటిది మస్ట్ బి ఈక్వల్ 100, ఓకేనా. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కామన్ టర్మ్ వాల్యూ ఇస్ ఈక్వల్. సో ఆ ఈక్వల్ అనేది 100 కి ఈక్వల్ అవుతుంది. అది మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ నుంచి నేర్చుకుంటున్నాం, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. ఇందులో మూడు అంతకంటే ఎక్కువ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కంక్లూజన్స్ పాజిటివ్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ కేసు గురించి చూస్తున్నాం. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ అయితే కంక్లూజన్స్ నెగిటివ్ ఉండాలి, రైట్. సో ముందుగా స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇదేమో పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. కంక్లూజన్స్ ఏముండాలి? నెగిటివ్ ఉండాలి, ఓకే, నెగిటివ్ ఉండాలి, రైట్. సో ఇప్పుడు కంక్లూజన్స్ ఒక 8 కంక్లూజన్స్, 8 తీర్మానాలను ఇక్కడ నేను బోర్డు పైన రాయడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో పాజిటివ్ ఏదైతే కంక్లూజన్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ రాంగ్ అని మనకు క్లియర్ తెలుస్తుంది, ఓకేనా, రైట్. సో నేను ఒకసారి మీకోసం రాసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. సో రిమైనింగ్ లాస్ట్ 4 అనేటువంటిది నెగిటివ్, ఫస్ట్ 4 అనేటువంటి పాజిటివ్, రైట్. సో సింపుల్ గా చెప్పొచ్చు, పాజిటివ్ కంక్లూజన్స్ కెనాట్ బి ఫాలోస్, ఓకేనా. సో పాజిటివ్ తీర్మానాలు లేదా ధనాత్మకమైనటువంటి తీర్మానాలు అనేటువంటిది ఇచ్చినటువంటి తీర్మానాలలో పనిచేయవు. సో కేవలం మనకి ఇచ్చింది పాజిటివ్, నెగిటివ్ అయితే కంక్లూజన్స్ అనేటువంటిది నెగిటివ్ లో ఉండాలి. అంటే నెగిటివ్ కంక్లూజన్స్ ఏమున్నాయో అందులో మనకు 100% ట్రూ కంక్లూజన్స్ ను మనం పికప్ చేయాలి, ఓకేనా, రైట్. సో దానికి గాను మనం 150 రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, రైట్. సో ఇప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ లో మనకు ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి? 50. నెగిటివ్ స్టేట్మెంట్ లో ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి? 100, రైట్. సో ఆల్ అన్నాడు కాబట్టి 100, నో అన్నా కూడా ఎంత? 100. మనం ఆల్ నో కి 100 డినోట్ చేస్తాం, సమ్ నాట్ కి 50 డినోట్ చేస్తాం, ఓకే. అది మనం వీడియో అంటే పార్ట్ 1 లోనే మనం నేర్చుకోవడం జరిగింది, రైట్. సో ఇప్పుడు మనం 5th నుంచి 8th వరకు కౌంట్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నెగిటివ్ కాబట్టి వాటి యొక్క ఆబ్జెక్ట్ మస్ట్ బి 100, ఓకేనా. సో ఇవన్నీ 100. నెక్స్ట్ దీంట్లోకి వచ్చినప్పటికీ మనం ఒకసారి చూద్దాం. చూడండి, 5th, 6th, 7th, 8th లో నో ఉంది అంటే దీని యొక్క సబ్జెక్ట్ వాల్యూ 100. సమ్ ఉంది కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ సమ్ ఉంది కాబట్టి 50, ఓకే, రైట్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి,
అసలు కంక్లూజన్స్ ను మనం ఫామ్ చేయాలి అని అంటే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ల మధ్యలో ఒక కామన్ టర్మ్ ఉంటుంది. ఆ కామన్ టర్మ్ వాల్యూ అనేది ఖచ్చితంగా 100 ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి కామన్ టర్మ్ ఏంటో ఒకసారి చూద్దాం. కామన్ టర్మ్ ఏంటి? ఆల్ రెయిన్స్ ఆర్ వాటర్, నో వాటర్ ఇస్ బ్లూ అన్నాడు. ఓకేనా, సో మీ అందరికి తెలుసు కామన్ టర్మ్ ఏముంది? వాటర్. సో ఇక్కడ వాటర్ వాల్యూ ఎంత ఉంది? 100. ఇక్కడ వాటర్ వాల్యూ ఎంత ఉంది? 50. అయినా ప్రాబ్లం లేదు, మనకు ఏదో ఒక కామన్ టర్మ్ లో ఉన్నటువంటి వాల్యూ 100 అవుతుందా లేదా? అంటే కామన్ టర్మ్ గనక 100 ఉంటే మిగిలిన రెండు వర్డ్స్ మధ్యలో రిలేషన్స్ ను మనం కనెక్టింగ్ చేయవచ్చు. ఓకేనా, అంటే ఏంటన్నట్టు రెయిన్స్ బ్లూ, రెయిన్స్ బ్లూ. ఓకేనా, అంటే రెయిన్ మరియు బ్లూ కు సంబంధించినటువంటి రిలేషన్ ఏది ఉన్నా సరే మనం అందులో ఉన్నటువంటి పాసిబిలిటీని మనం కనుక్కోవచ్చు. రైట్. సో ఇక్కడ మీకోసం రాస్తున్నా చూడండి, నేను వాటర్ అనేటువంటిది కామన్ టర్మ్. ఓకేనా, వాటర్ అనేటువంటిది కామన్ టర్మ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 100. ఓకేనా, రైట్. సో మనం రిలేషన్ దేనికి రాస్తున్నాం ఇప్పుడు? రెయిన్ మరియు బ్లూ అనేటువంటి ఈ రెండు పదాల మధ్యలో మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. ఒకసారి చూద్దాం చూడండి, బ్లూ రెయిన్స్, రెయిన్ బ్లూ, బ్లూ రెయిన్, రెయిన్ బ్లూ, బ్లూ రెయిన్. అవునా కదా? అంటే 5th నుంచి అనుకోండి. అఫ్ కోర్స్ మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేటువంటిది మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. రైట్. సో ఇక్కడ వాల్యూ ఒకసారి రాస్తున్నాం చూడండి. రెయిన్ యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 100. బ్లూ యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 100. ఒక్కసారి మనకు రెండు వాల్యూస్ కనుక 100 ఉండాలి అని అంటే అన్ని స్టేట్మెంట్, అన్ని కంక్లూజన్స్ కరెక్టే. ఇంకా ఎందుకంటే 50 ఉన్నా అది 100 లాగా తీసుకోవచ్చు. ఓకే, సారీ, మనకు 100 ఉండాలి. 100 ఉండాలి అంటే 100 ఉన్నప్పుడు 50 కూడా తీసుకోవచ్చు, బట్ 50 ఉన్నప్పుడు 100 తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. మళ్ళొకసారి చూడండి, మనం ఇచ్చినటువంటి రెండు రిలేషన్స్లలో రెండు వర్డ్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే టైంకి ఇచ్చినటువంటి రెండు వాల్యూస్ 100 ఉన్నట్లయితే అన్ని కంక్లూజన్స్ కరెక్టే అవుతాయి. ఓకేనా, సార్ రైట్. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. రెయిన్ 100, బ్లూ 100, రైట్. బ్లూ 100, రెయిన్ 100, రైట్. సమ్. ఓకేనా, చూడండి, మనం ఏమనుకున్నాం, మనం 100 ను 50 కూడా రాయొచ్చు. ఓకేనా, కానీ 50ని 100 రాయకపోదు. దానికోసం గాను మీకు మళ్ళొకసారి కూడా చెప్తున్నా చూడండి. ఆల్ కెన్ బి రిటన్ యాజ్ సమ్, బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. ఓకేనా, సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. సో దాని యొక్క వాల్యూస్ కూడా మీకు నేను రాశాను. 100 ఇది ఎంత ఉంటుంది? 50. బట్ ఇక్కడ 50 ఉంటే ఇక్కడ వాల్యూ ఎంత? 100. అంటే 100ని 50గా రాసుకోవచ్చు, బట్ 50ని 100గా రాసుకోవద్దు. కాబట్టి ఇప్పుడు సమ్ 100 ఉంది, అన్ని 100 ఉంది, 50 రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు. 50 ఉంది, 100 రాసుకోవచ్చు కదా? ఓకేనా, రైట్. అంటే సారీ, ఇక్కడ 100 వాల్యూస్ ఉంది కాబట్టి ఇక్కడ 50 వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా, దాని మీనింగ్ అది అన్నట్టు. సో ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ 4 కంక్లూజన్స్ మస్ట్ ఫాలోస్. ఓకేనా, ఒకవేళ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 5th, 6th, 7th అండ్ 8th ఫాలోస్ అని అన్నాడు అనుకోండి, ఓన్లీ 5th, 6th, 7th అండ్ 8th ఫాలోస్ అని అంటే అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో మొత్తానికి ఈ మోడల్ మనం నేర్చుకునేది ఏంటి? వెన్ వీఆర్ కనెక్టింగ్ 2 or more statements, either one is positive and another one is negative, the conclusions must be negatives. ఓకేనా, సో సింపుల్ గా ఇచ్చినటువంటిది పాజిటివ్ నెగిటివ్స్ అయితే కంక్లూజన్స్ నెగిటివ్. ఓకే, రైట్. సో దీన్ని బేస్ చేసుకుంటే మీకు ఆన్సర్స్ అనేటువంటిది ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ ఒక్కదాన్ని మీరు మళ్ళొకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. రెండు పాజిటివ్స్ అయితే పాజిటివ్, ఒక పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్. ఓకేనా, మళ్ళొకసారి రెండు పాజిటివ్స్ అయితే పాజిటివ్ కంక్లూజన్స్ వస్తాయి, ఒక పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్. ఓకేనా, రైట్. సో దీన్ని బేస్ చేసుకుని మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రైట్ గైస్, మీరు ఒకసారి బోర్డు పైన మరొక క్వశ్చన్ నేను డిస్ప్లే చేస్తున్నాను. మీ ఇండివిజువల్ గా మీ ఓన్ గా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి లాస్ట్ క్వశ్చన్స్ కి కొంత ఎడిటింగ్ చేసి ఈ క్వశ్చన్ మీకు నేను ప్రొజెక్ట్ చేస్తున్నా. అంటే లాస్ట్ క్వశ్చన్స్లలో వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్ కాబట్టి ఆ మోడల్లో, అందుకోసం నేను 8 కంక్లూజన్స్ రాయడం జరిగింది. ఇప్పుడు మీకు ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి జస్ట్ 2 స్టేట్మెంట్స్ 2 కంక్లూజన్స్ మాత్రమే నేను డిస్ప్లే చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది పికప్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా చూడండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏంది? ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. నో క్యాట్ ఈస్ హార్స్, ఇట్స్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. బట్
వెన్ వీఆర్ కనెక్టింగ్ వన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఓకేనా, మనం ఒక పాజిటివ్ నెగిటివ్ ని కనెక్టింగ్ చేయాలి అంటే అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ మనకు నెగిటివ్ అయి ఉండాలి. రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కంక్లూజన్స్ కూడా రెండు నెగిటివ్స్ ఇచ్చాడు. మరొకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. సింపుల్ గా ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. కంక్లూజన్స్ ఏం రావాలి మనకు? నెగిటివ్ రావాలి. అఫ్ కోర్స్ ఇక్కడ అన్ని నెగిటివ్సే ఉన్నాయి. సో పాజిటివ్స్ ఏం లేవు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి ఇంకేం లేదు. అఫ్ కోర్స్ మీకు రేపు ఎగ్జామినేషన్స్లలో రెండు కంక్లూజన్స్ కాదు, అతను 3, 4, 6, 8 ఇలా అతనికి ఇష్టం వచ్చిన ఎగ్జామినర్ మీ ఇష్టం వచ్చినటువంటి కంక్లూజన్స్ ఇవ్వచ్చు. బట్ మనకేం ప్రాబ్లం లేదు కదా. మనం జస్ట్ ఏమనుకుంటున్నాం, పాజిటివ్ నెగిటివ్స్ అయితే నెగిటివ్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన కామన్ టర్మ్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైనా సరే మనకు స్టేట్మెంట్స్ ని పాజిటివ్ అండ్ నెగిటివ్ గుర్తించిన తర్వాత నెక్స్ట్ ఈ రెండు స్టేట్మెంట్లను కనుక కనెక్టింగ్ చేసే సిచ్యువేషన్ వస్తే అప్పుడు మన కామన్ టర్మ్ ను మనం ఐడెంటిఫై చేయాలి. రైట్. సో కామన్ టర్మ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి కామన్ టర్మ్ లో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, నో క్యాట్ ఈజ్ ఆర్స్ అన్నాడు. అంటే క్యాట్ అనేటువంటిది కామన్ టర్మ్. ఇది 100 ఉంది. ఎలా 100 ఉంది? రైట్, చూద్దాం చూడండి. ఇప్పుడు ఇది పాజిటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి? 50. ఇది నెగిటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి? 100. రైట్. ఆల్ కాబట్టి 100, నో కాబట్టి 100. ఓకేనా, రైట్. సో ఇందులో one of the common term of two statements at least one is 100. ఓకేనా. సో ఇచ్చినటువంటి కామన్ టర్మ్ లో ఏదో ఒక స్టేట్మెంట్ లో దాని యొక్క వాల్యూ అనేది 100 ఉందా లేదా చూసుకోవాలి. రైట్, 100 ఉంది. బట్ కామన్ టర్మ్ అనేది తీసేస్తే మిగిలిన రెండింటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్ మనం ఫామ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ. ఓకేనా, రైట్. సో ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ దేనికి సంబంధించినటువంటిది? డాగు మరియు హార్స్. ఓకేనా, డాగు మరియు హార్స్. రైట్. సో ఇక్కడ రాసిన చూడండి, డాగ్ మరియు హార్స్ కు మధ్యలో రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మన కామన్ టర్మ్ అనేటువంటిది 100 అయింది కాబట్టి. బట్ కంక్లూజన్స్ ఒకసారి చూద్దాం చూడండి. కంక్లూజన్స్ డాగు హార్స్ ఉందా లేదా? మరి చూడండి, క్యాట్ డాగ్ ఉంది, డాగు హార్స్ ఉందా? లేదు. అంటే మనము రెండు స్టేట్మెంట్ల నుంచి మాత్రమే కంక్లూజన్స్ ను అక్కడ డ్రాన్ చేశాడు, అక్కడ డిరైవ్ చేశాడు. బాగా అబ్జర్వ్ చేయండి. రెండు స్టేట్మెంట్లను యూజ్ చేసుకొని చేయలేదు ఇక్కడ కంక్లూజన్స్. ఒకవేళ రెండు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేస్తే మనకు రెండింటి మధ్యలో రిలేషన్ దేని మధ్యలో ఉండాలి? అయితే డాగు మరియు హార్స్ మధ్యలో ఉండాలి. బట్ అక్కడ డాగు హార్స్ ఉందా మరి రెండిట్లలో? లేదు. అంటే ఒకసారి చూడండి, క్యాటు డాగ్స్ ఎక్కడుంది మరి? క్యాటు డాగు రైట్ గా చూడండి, క్యాటు డాగు అంటే స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే కంక్లూజన్ ను మనం మొదటి కంక్లూజన్స్ లో చూడొచ్చు. హార్సు క్యాట్ అంటే స్టేట్మెంట్ 2 నుంచి మాత్రమే రెండో కంక్లూజన్స్ ను అతను డిరైవ్ చేశాడు. ఓకేనా. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి క్వశ్చన్స్ ఒక పాజిటివ్ నెగిటివ్స్ ఇస్తే ఆ మధ్యలో కనెక్టింగ్ ఉండొచ్చు, లేదా స్టేట్మెంట్స్ నుంచే కంక్లూజన్స్ డిరైవ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. వీటి నెంబరింగ్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు మనకు. ఇక్కడ 100, రైట్, ఇక్కడ 100. ఇప్పుడు ఒకసారి సమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 50. రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వేటికి మధ్య రిలేషన్ ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యాటు డాగ్. ఓకేనా. సో డాగ్ అనేది 100 ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు. ఓకేనా. 100 అంటే మీకు 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. బట్ మీకు ఎక్కడైతే 50 వాల్యూ వస్తుందో ఆ 50 వాల్యూ అనేటువంటిది 100 ఉండకూడదు. ఓకేనా. అది ఫస్ట్ మనకు రైట్. వాట్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ 2? సో జస్ట్ లుక్ ఎట్ హియర్, నో క్యాట్ ఈస్ హార్స్. ఓకేనా. సో అన్నప్పుడు హార్స్ అనేటువంటిది 100 ఉండాలి, క్యాట్ అనేటువంటిది కూడా 100 ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నో క్యాట్ ఈజ్ హార్స్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ సమ్ హార్సెస్ ఆర్ నాట్ క్యాట్స్ అన్నాడు. ఓకేనా. ఈ రెండింటి మధ్యలో రిలేషన్స్ ను మనం తీసుకుంటే హార్స్ అనేటువంటిది 100 ఉండాలి. ఓకేనా. 100 అనేది 50 ఉండొచ్చా? అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఉండొచ్చు. రైట్. సో నో క్యాట్ అనేటువంటిది 100 అంటే 100 కూడా ఉంది. రైట్. సో స్టేట్మెంట్ 2 ఆల్సో ఫాలోస్. ఓకేనా. స్టేట్మెంట్ 2 ఆల్సో ఫాలోస్. ఓకే, రైట్ గెస్. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మీకు స్టేట్మెంట్స్ నేను 3 ఇవ్వడం జరిగింది. కంక్లూజన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. నేను 2 ఇచ్చినా 10 ఇచ్చినా ఇంకా ఎన్ని ఇచ్చినా కూడా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకుని కంక్లూజన్స్ ను మనం
ఫామ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్స్లలో పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. ఓకేనా, మోర్ ఓవర్ గా చూసుకుంటే ఒకటేమో పాజిటివ్ స్టేట్మెంట్, రెండేమో నెగిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా, అయితే ఎప్పుడైనా సరే మనకు ఒక క్వశ్చన్ ఇస్తే ముందు మనం పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ను ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ను బేస్ చేసుకొని ఏ కంక్లూజన్స్ లలో ఉన్నటువంటి రెండు వర్డ్స్ మధ్యలో రిలేషన్ అయితే స్టేట్మెంట్లలో ఉందా, రెండు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేయడంలో ఉందా, లేదా మూడు స్టేట్మెంట్ల నుంచి మనకు ఆ కంక్లూజన్ వస్తుందా అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ పాజిటివా నెగిటివా గుర్తించాలి, తర్వాత కామన్ టర్మ్ గుర్తించాలి, తర్వాత కంక్లూజన్స్ లో ఉన్న రిలేషన్స్ అనేది స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ నుంచి వస్తుందా, రెండు స్టేట్మెంట్ల నుంచి వస్తుందా, మూడు స్టేట్మెంట్ల నుంచి వస్తుందా అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ముందుగా మీకు ఇక్కడ నేను రాసినటువంటి రూల్ ఒకసారి చూడండి. ఓకేనా, ఏమని రూల్ రాశాను? రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే మనకు కంక్లూజన్స్ పాజిటివ్ రావాలి, ఒక పాజిటివ్ నెగిటివ్ అయితే మనకు నెగిటివ్ రావాలి. ఓకేనా, అండ్ రెండు నెగిటివ్స్ అయితే మనకు ముందు వచ్చేటువంటి సెషన్స్ లలో చెప్తాను నో రిజల్ట్ అని వస్తుంది. సో ఇక్కడైతే ఈ క్వశ్చన్స్ లో ఇప్పుడు నీడ్ ఏం లేదు. అఫ్ కోర్స్ మీకు రెండు నెగిటివ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ వర్డ్ చెప్పాను నేను, బట్ ఇక్కడ అప్లై అయితే ఏం అవ్వదు. చూద్దాం చూడండి. రైట్. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై చేస్తున్నాను వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్, దిస్ ఈస్ నెగిటివ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో నెగిటివ్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మనకి ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ను కూడా ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ నెగిటివ్ అండ్ ఇది పాజిటివ్, సమ్ టెస్ట్ ఇది నెగిటివ్ అండ్ ఇది పాజిటివ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. నో బుక్ ఈస్ పెన్ అన్నాడు, నో బుక్ ఈస్ పెన్. ఓకేనా, అంటే అర్థం ఏంటన్నట్టు బుక్ మరియు పెన్నుకు మధ్యలో ఉండేటువంటి రిలేషన్ రావాలి. మరి బుక్ మరియు పెన్నుకు మధ్యలో రిలేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇగో బుక్ పెన్ను ఈ రెండింటి మధ్యలో రిలేషన్ రావాలి అంటే మిగతాది కామన్ టర్మ్ ఉండాలి. ఓకేనా, రైట్. సో కామన్ టర్మ్ ఒకసారి తీసుకుంటే ఇది 100, రైట్, ఇక్కడ 50. మనకు ఏ కామన్ టర్మ్ లో ఏదో ఒక స్టేట్మెంట్ లో వాల్యూ 100 ఉంటే సరిపోతుంది. కాబట్టి కామన్ టర్మ్ కాపీ అనేటువంటిది మనకు దాన్ని బేస్ చేసుకొని ఆ రెండు స్టేట్మెంట్లను మనం కనెక్టింగ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు రిలేషన్ ఏంటి? బుక్ మరియు పెన్నుకు మధ్యలో ఉండేటువంటి రిలేషన్. బుక్ వాల్యూ ఎంత? 100, పెన్ వాల్యూ ఎంత? 50. ఓకేనా, 50నా? కాదు, 100. ఎందుకంటే నెగిటివ్ స్టేట్మెంట్లలో ఆబ్జెక్టివ్ ఎంత? 100. నెగిటివ్ స్టేట్మెంట్లలో ఆబ్జెక్టివ్ ఎంత? 100. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏ రెండు స్టేట్మెంట్లను కలుపుతున్నాం? మనం ఫస్ట్ మరియు సెకండ్. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? నెగిటివ్. మరి పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ రెండింటిని కనెక్టింగ్ చేస్తే మనకు రిజల్ట్ పాజిటివ్ రావాలా, నెగిటివ్ రావాలా? నెగిటివ్ రావాలి. ఓకేనా, బై యూజింగ్ దిస్ కండిషన్. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ రావాలి, రెండు పాజిటివ్స్ అయితే పాజిటివ్ రావాలి. ఓకేనా, రైట్. సో మనం ఈ రెండింటిని బేస్ చేసుకుంటున్నాం, ఈ రెండింటిని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఏంటిది? నెగిటివ్. సపోజ్ ఈ రెండింటిని బేస్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా వాల్యూ ఏమి ఉండాలి? నెగిటివ్. అవునా కదా? రైట్. సో ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ మొదటి రెండు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ రావాలి, కంక్లూజన్ కూడా నెగిటివ్నే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం దాని యొక్క వాల్యూస్ మనం చెక్ చేద్దాం. రైట్. సో ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఇది 100 అవుతుంది, ఇది 100 అవుతుంది. ఓకే, 100 వచ్చినప్పుడు మీ అందరికి చెప్పాను నేను, 100 ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చినటువంటి కంక్లూజన్ మస్ట్ బి ఫాలోస్. ఓకేనా, రైట్. ఎందుకంటే చూడాల్సిన అవసరం లేదు దానికి. మనం 50-100 వచ్చినప్పుడు మాత్రమే మనం పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. 100 వచ్చినప్పుడు చూడాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు ఒకసారి సెకండ్ చూద్దాం. సమ్ కాపీస్ ఆర్ నాట్ టెస్ట్స్ అన్నాడు. ఓకేనా, అంటే కాపీ టెస్ట్ అనేటువంటి రిలేషన్ దేని మధ్యలో ఉందో ఒకసారి చూడండి. కాపీ టెస్ట్. ఓకేనా, రైట్. మనకు ఫస్ట్ థర్డ్. ఓకేనా, ఫస్ట్ థర్డ్. రైట్. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఓకేనా, బట్ ఇక్కడ టెస్ట్ అంటే ఏంటిది? ఇక్కడ 100 ఎందుకంటే నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ లో మనకు ఆబ్జెక్టివ్ 100 ఉండాలి. ఓకేనా, రైట్. సో ఒకసారి మీరు ఫస్ట్ థర్డ్ అనేటువంటి రెండు స్టేట్మెంట్లను మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ ఒకసారి చూడండి. ఇక్కడ కాపీస్ ఏమో 50 ఉండాలి, టెస్ట్స్ ఏమో 100 ఉండాలి. అంటే కాపీస్ ని మనం ఫస్ట్ చూసుకోవాలి. 50 ఉండేది ఎక్కడైనా 100 ఉందా లేదా? ఓకేనా, ఒకవేళ 100 ఉంటే అది పాసిబుల్ అవ్వదు. రైట్. ఒకసారి చూద్దాం. సమ్ కాపీస్ ఇక్కడ 50, టెస్ట్స్ ఓకేనా ఇక్కడ ఏంటి 100.
రైట్ గెస్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ కాపీస్ ఆర్ నాట్ టెస్ట్స్ అన్నాడు ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఓకేనా, అది కూడా నెగిటివే, నేను చూడలేదు. రైట్, సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. కాపీస్ అంటే ఏంటి ఓకేనా, 50 ఉందా, ఓకే రైట్. సో టెస్ట్స్ అంటే 100 ఉంది కాబట్టి ఓకే ప్రాబ్లం లేదు. స్టేట్మెంట్ 2 ఆల్సో ఫాలోస్. రైట్, వాట్ అబౌట్ ది 3? సమ్ టెస్ట్స్ ఆర్ నాట్ కాపీస్ అన్నాడు. సమ్ టెస్ట్స్ ఆర్ నాట్ కాపీస్ అంటే ఏంటి? కాపీస్ టెస్ట్ అనేటువంటిది అగైన్ మళ్ళీ ఫస్ట్ అండ్ థర్డ్ ఓకేనా. ఫస్ట్ అండ్ థర్డ్ ఒకసారి బేస్ చేసుకోండి మీరు. ఆ ఇచ్చినటువంటి వాల్యూస్ ఒకసారి చూద్దాం. ఇదేమో 50 ఉంది, ఇక్కడేమో 100 ఉంది. బట్ మన కాపీ ఎంత ఉంది? 50నే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి 100. అంటే ఈ ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సింపుల్, వాల్యూస్ తీసుకోండి. ఫస్ట్ థర్డ్ అనేటువంటి 2 స్టేట్మెంట్లను మనం కనెక్టింగ్ చేయాలి. అప్పుడు బుక్స్ అనేటువంటిది కామన్ అవుతుంది. మిగిలినటువంటి కాపీ టెస్ట్స్ అనేటువంటి వాల్యూస్ ఒకసారి తీసుకోండి. కాపీస్ అనేటువంటి 50 ఉంటే ఇక్కడ కాపీస్ అనేటువంటి 100 వచ్చింది. బట్ అప్పుడు పాసిబిలిటీ అవ్వదు కాబట్టి థర్డ్ కంక్లూజన్ అనేటువంటిది రాంగ్. అండ్ ఫోర్త్ ఒకసారి చూడండి, ఆల్ కాపీస్ ఆర్ టెస్ట్స్ అన్నాడు. ఆల్ కాపీస్ ఆర్ టెస్ట్స్ ఓకేనా. అంటే కాపీకి టెస్ట్ కు ఎక్కడెక్కడ రిలేషన్ ఉంది? ఫస్ట్ అండ్ థర్డ్ ఓకేనా, ఫస్ట్ అండ్ థర్డ్. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో పాజిటివ్, థర్డ్ స్టేట్మెంట్ ఏమో నెగిటివ్. మరి ఫస్ట్ థర్డ్ అనేటువంటి రెండింటిని కనెక్టింగ్ చేస్తే మనకు రిజల్ట్ ఏం రావాలి? నెగిటివ్ ఓకేనా. మరి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిందా ఇక్కడ? ఒక ఇది పాజిటివ్ కంక్లూజన్, కాబట్టి ఇది కూడా రాంగ్ కంక్లూజన్ అని చెప్పవచ్చు ఓకేనా. సింపుల్, మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నటువంటిది, ఒక సింగిల్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే కంక్లూజన్స్ పాజిటివ్ రావాలి. 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా పాజిటివ్ రావాలి. 100 పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా పాజిటివ్ రావాలి ఓకేనా, అది క్లియర్. రెండోది, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇంకో నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే కంక్లూజన్స్ నెగిటివ్ రావాలి ఓకేనా. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే కంక్లూజన్స్ నెగిటివ్ రావాలి. మనం ఎప్పుడైనా సరే కంక్లూజన్స్ లను ఇచ్చినటువంటి రిలేషన్స్ బేస్ చేసుకొని మనకు స్టేట్మెంట్ లో ఉన్నటువంటి కామన్ టర్మ్ ను ఆధారం చేసుకొని అప్పుడు మన రిలేషన్స్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేసేది పాజిటివా నెగిటివా. ఒకవేళ నెగిటివ్ ఇస్తే పాజిటివ్ అంటే రాంగ్, ఒకవేళ పాజిటివ్ ఇచ్చి నెగిటివ్ ఇచ్చినా రాంగ్ ఓకేనా. సో ఇలా మీకు ఇచ్చిన దాన్ని ఒకసారి వాల్యూస్ తోటి చెక్ చేసుకొని కరెక్ట్ చూసింగ్ ఓకేనా, ఎంత అంటే అక్యురేట్ ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో బై యూజింగ్ దిస్ మెథడ్ యూ విల్ గెట్ ఆన్సర్స్ ఇన్ క్విక్లీ వే. సో అందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం పాజిటివ్ నెగిటివ్ గురించి నేర్చుకున్నాం ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటువంటి సెషన్స్లలో వెన్ కంక్లూజన్స్ ఆర్ ఫార్మ్డ్ బై కనెక్టింగ్ 2 నెగిటివ్ స్టేట్మెంట్స్ ఓకేనా. ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ఫామ్ అవ్వాలి అంటే, కనెక్టింగ్ అవ్వాలి అని అంటే మనకు స్టేట్మెంట్స్లలో 2 నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే కంక్లూజన్స్ ఏమవుతాయి ఓకేనా అనే దాని గురించి మనం నెక్స్ట్ 6 సెషన్స్లలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకేనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.